Very important note in the division. ఇప్పుడు how many gulab jams here? ఎన్ని గులాబ్ జాములు? 0 గులాబ్ జామ్. 4 గులాబ్ జామ్ తెచ్చాడా? కానీ ఇక్కడ 6 మంది రెడీగా ఉన్నారు తినడానికి. దారా నాన్న 0 గులాబ్ జాముల్ని 6 మందికి పంచేలా పనిచేస్తావు. ఆడికి ఒక 0 6 ఒక్కొక్కప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 0. అంటే 0 గులాబ్ జాముల్ని అది ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ ఒక్కొక్కప్పుడు ఎన్ని ఉన్నాయి? మధ్యలో రాసుకో. అదో అవుతుందా? అంటే 0ని 6 సమానం చేస్తే 0నే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి గులాబ్ జాములు? 0. కప్పులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 0 గులాబ్ జాములు 3 పంచాయి. రెండు వచ్చి ఒక్కొక్క రెండు వచ్చినాయి. 0 రాశా. అంటే 0ని ఏదైనా నెంబర్తో డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. ఓకే. ఏగైన్ ఎన్ని ఉన్నాయి గులాబ్ జామ్స్ ఇక్కడ? కప్పులన్నీ పంచాయి. ఇప్పుడు 0 గులాబ్ జాముల్ని 2 కప్పులు సర్దుతాండి. ఇక్కడ ఒక్కొక్క ఎన్ని ఉన్నాయి? 0 రాస్తాం. అంటే 0ని 6తో డివిజన్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? 0ని 3తో డివిజన్ చేస్తే 0ని 2తో డివిజన్ చేస్తే ఇప్పుడు ఒక్క కప్పు పెట్టాక. పి కార్తీక్ ఎన్ని గులాబ్ జాములు తెచ్చాడు? ఎన్ని కప్పులు ఉన్నాయి అక్కడ? ఆ ఒక్క కప్పు పెట్టిట 0ని. అంటే 0 అంటే అర్థం ఏంటి? ఏమీ లేదని భావన. అంతేనా? 0 అంటే అర్థం ఏంటి? ఏమీ లేకపోవడం 0 అంటాం. ఓకే. పంచుకుంటే ఏమి లేదు. ఇక్కడ ఏముందా? 0. ఇప్పుడు ఆ కప్పు తీసే. ఇప్పుడు గులాబ్ జాములు తెచ్చాడా పి కార్తీక్? ఇక్కడ కప్పులు ఉన్నాయా? గులాబ్ జాములు లేవు, కప్పులు లేవు. అని డివిజన్ అవుతుంది ఇక్కడ? అవ్వట్లే. 0 డివైడ్ బై 0 ఏమంటాం? అన్డిఫైన్. గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్. ఏమనాలి? అన్డిఫైన్. సింపుల్ ఎంత చెప్పాను. సరే ఎట్లా ట్రై చేయ కాదు. ట్రై చేయలేదు. నేను ఇక్కడ బోర్డు మీద రాస్తాను. ట్రై చేయ. కొన్ని చూడు వస్తాను. నేను రాస్తాను, దాన్ని చూసి రాయి. అట్లా. వెరీ నైస్. అన్డిఫైన్ అంటే 0తో భాగాహారము చెయ్యలేము, నిర్వచించబడదు. ఓకేనా? 0ని ఏదైనా సంఖ్యతో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? అది గుర్తుపెట్టుకోవాలి. 0ని ఏదైనా సంఖ్య చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఏదైనా సంఖ్యను 0తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? నిర్వచించబడదు.